హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావ్య కిచెన్. ఈరోజు మనం బీరకాయ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది దోసకైనా, అన్నంలోకైనా, చపాతీలోకైనా సూపర్గా ఉంటుందండి. ఒక పెనం తీసుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆవాలు, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని, ఆనియన్స్, పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా పర్లేదు, పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నా పర్లేదు. ఆనియన్స్ని మంచిగా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక 4-5 అలా వేసుకోండి, చాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఉద్దిపప్పును కూడా కొద్దిగా యాడ్ చేసుకుందామండి. ముందుగానే ఉద్దిపప్పుని యాడ్ చేసుకుంటే నల్లగా అయిపోతుంది, అందుకే నేను కొద్దిగా వేయించుకున్న తర్వాత యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ బాగా వేగిపోయాక బీరకాయని ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదండి, ఇలా నెమ్మదిగా కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకుందాం. కొద్దిగా యాడ్ చేసుకోండి, సరిపోకపోతే మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ మాత్రం వేసేయకండి. ఇలా ఉప్పును వేసి బాగా నూనెలోనే వేయించుకోవాలి. కొంతమందికి బీరకాయ అంటేనే ఇష్టం ఉండదండి, కానీ నేను ఇలా చేశాను. ఒకసారి చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, మళ్ళీ ఇలాగే చేయమని అడుగుతారు. ఇప్పుడు మొత్తం ఇలా వేయించుకున్న తర్వాత కొద్దిగా చింతపండు తీసుకోండి. ఇలా కొద్దిగా చింతపండు తీసుకొని దాంతో నూనెలోనే వేసి బాగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న దాన్ని ఒక మిక్సీలోకి వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. అంతేనండి, దీన్ని మళ్ళీ తిరగబోసేది అవంతా ఏమీ లేదండి.